నేను జిమ్‌లో వర్కౌట్స్‌ని 2006 నుంచి చేస్తున్నా. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది గదా! అప్పటి నుండి నేను వింటున్న కొన్ని కామన్ మిస్‌కన్సెప్షన్స్ ఏంటి అంటే, వెజిటేరియన్స్ బాడీని బిల్డ్ చేసుకోలేరు అని, చికెన్‌లో ఉన్న ప్రోటీన్ మాత్రమే రియల్ ప్రోటీన్ అని, ప్లాంట్ ప్రోటీన్ ఇన్‌కంప్లీట్ ప్రోటీన్ అని, వెజిటేరియన్స్‌కి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది అని. ఇలా చాలా ఉంటాయి. బట్ కొన్ని వేల మంది వెజిటేరియన్స్ చాలా మంచి ఫిజిక్‌ని ఆల్రెడీ బిల్డ్ చేసి, దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఈరోజు మనం ఒక పని చేద్దాం. ఎలాంటి బయాస్ లేకుండా వెజిటేరియన్ ప్రోటీన్‌ని, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్‌ని సైంటిఫిక్ వేలో కంపేర్ చేసి ఏది బెటరో చెక్ చేద్దాం. బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వెజ్ ప్రోటీన్ మంచిదా? నాన్ వెజ్ ప్రోటీన్ మంచిదా? మీ గోల్స్‌ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటే బెటరో మీకు ఐడియా వచ్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీబీఎస్ ఫౌండర్‌ని. ఈ కంపెనీలో మేము క్లయింట్స్‌కి ఆన్‌లైన్‌లో డైట్ అండ్ వర్కౌట్స్ ప్లాన్స్‌ని ప్రొవైడ్ చేస్తూ హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాం. ఇన్ కేస్ మీరు కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉండి ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన మెయిన్ పేజ్ బయోలో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. అందరూ ఈ మధ్య ప్రోటీన్ని తినమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు కదా! అసలు ఈ ప్రోటీన్ మన బాడీలో ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పటికీ చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ ప్రోటీన్ అన్నది జస్ట్ మజిల్ బిల్డింగ్‌కి మాత్రమే. సో బాడీ బిల్డర్స్ మాత్రమే తినాలి అనే మిస్‌కన్సెప్షన్‌తో ఉన్నారు. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ప్రోటీన్ మీ మజిల్ బిల్డింగ్‌తో పాటు మీ హార్మోనల్ హెల్త్‌కి, మీ బాడీలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, మీ ఇమ్యూనిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. మీ బాడీ ప్రతిరోజు ఈ ప్రోటీన్‌ని బ్రేక్ డౌన్ చేస్తూ, రీబిల్డ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ తక్కువ ప్రోటీన్ తిన్నారనుకోండి, మీ స్ట్రెంగ్త్ అండ్ రికవరీ తగ్గిపోతుంది. అదే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్‌ని తీసుకుంటే మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అన్నది ఇంక్రీజ్ అయ్యి మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలన్నది మనం ఇదే వీడియోలో కాసేపు ఆగాక మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అసలు ఈ ప్రోటీన్ లోపల ఏముంటుందో అర్థం చేసుకుందాం. ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాక అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ అమైనో యాసిడ్స్ టోటల్గా 20 ఉంటాయి. ఇందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటే 11 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎసెన్షియల్ అంటే ఇది మనం ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మన బాడీ తానంతట అదే ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. చికెన్, ఫిష్, ఎగ్స్, గోట్, ప్రాన్స్ ఇలా మీరు ఏ అనిమల్ ప్రోటీన్ సోర్స్ తీసుకున్నా వీటన్నిటిలో ఆల్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందుకే దీన్ని చాలా మంది కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటారు. ఈ వెజ్ ప్రోటీన్ రిచ్ సోర్సెస్లో ప్రాబ్లం ఏంటి అంటే ఏదో ఒక ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మిస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, రైస్లో మనకు ల్యూసిన్ కంటెంట్ అన్నది ఉండదు. అందుకే చాలా మంది వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. విచ్ ఐ డోంట్ అగ్రీ విత్. మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి ఇంపార్టెంటే, కానీ అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఒకే సోర్స్ నుంచి రావాలి అని ఎలాంటి రూల్ లేదు. మనం డిఫరెంట్ ఫుడ్స్ని మిక్స్ చేసినప్పుడు డిఫరెంట్ అమైనో యాసిడ్స్ వచ్చి అదొక కంప్లీట్ ప్రోటీన్ సోర్స్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇందాక మనం అనుకున్నట్టు మనకు రైస్లో ల్యూసిన్ కంటెంట్ అన్నది ఉండదు. సో మనం రైస్ని సోయా చంక్స్తో మిక్స్ చేసామనుకోండి, సోయా చంక్స్లో ల్యూసిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మిస్ అయిన అమైనో యాసిడ్స్ అక్కడ యాడ్ అయిపోయి ఆ ఫుడ్ మొత్తం కలిసి కంప్లీట్ ప్రోటీన్ సోర్స్గా రీఫార్మ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడైనా మీరు కంప్లీట్, ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ అని వింటే భయపడకండి. యూ జస్ట్ నీడ్ టు నో హౌ టు మేనేజ్ థింగ్స్. ప్రోటీన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే బయో అవైలబిలిటీ. మనకు డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి కదా, అన్నీ ఈక్వల్గా డైజెస్ట్ అండ్ అబ్జార్బ్ అవ్వవు. కొన్ని ఎక్కువ అవుతాయి, కొన్ని తక్కువ అవుతాయి. సైంటిస్ట్ దీన్ని పీడీసీఏఎస్ స్కోర్ కింద డిటర్మిన్ చేస్తారనమాట. అనిమల్ ప్రోటీన్ సోర్స్ కి ఈ పీడీసీఏఎస్ స్కోర్స్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్లాంట్ ప్రోటీన్స్ కి ఇది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే అనిమల్ ప్రోటీన్ సోర్సెస్ మన బాడీలో 95% బయో అవైలబిలిటీ ఉంటే ఈ ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ కి 70 నుంచి 85% దాకా ఉంటుంది. అంత మాత్రాన మనం ప్లాంట్ ప్రోటీన్ ని తక్కువ చేసి చూడకూడదు. ప్లాంట్ ప్రోటీన్ బయో అవైలబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు తినే ప్రోటీన్ ఫుడ్ క్వాంటిటీని పెంచుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు మనం ప్రోటీన్ క్వాంటిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో మాట్లాడుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఫిజికల్ వర్కౌట్స్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలనుకుంటే మీరు 0.8 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ నుండి 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ బాడీ వెయిట్ ఒకవేళ 70 కేజెస్ అనుకోండి, మీరు 70 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి డైలీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నట్టయితే మీ బాడీ ఎక్కువ ప్రోటీన్ని డిమాండ్ చేస్తుంది.
రీసెర్చ్ ప్రకారం మీరు అట్లీస్ట్ 1.5 నుంచి 2.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ వరకు ప్రోటీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ సోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మీ డైట్లో ప్రతిరోజు పన్నీర్ కానీ, సోయా చంక్స్ కానీ, గ్రీక్ యోగర్ట్ కానీ, టోఫు కానీ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ప్రతి మీల్లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్స్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, గోట్ తినొచ్చు, ప్రాన్స్ తినొచ్చు. మీ డైటరీ ప్రిఫరెన్స్ ఏదైనా పర్లేదు, ప్రతి మీల్లో ప్రోటీన్ని యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, వే ప్రోటీన్ తీసుకోవచ్చా, ఇది సేఫా కాదా అని. ఇది అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఇది ఒక న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్ లాంటిది. మనకు చికెన్ ఎలానో, పన్నీర్ ఎలానో, వే ప్రోటీన్ కూడా అంతే. దీన్ని మిల్క్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇందులో ఎలాంటి స్టెరాయిడ్స్ ఉండవు. ఇది తీసుకోవడం వల్ల మీ కిడ్నీస్ అన్నవి కూడా డ్యామేజ్ అవ్వవు, మీరు భయపడకండి. అలా అని అందరూ మ్యాండేటరీగా వే ప్రోటీన్ తీసుకోవాలి, లేదంటే మీ బాడీ బిల్డ్ అవ్వదు, మీ హెల్త్ బాగుండదు అంటే నేను ఒప్పుకోను. ఈ వే ప్రోటీన్ అన్నది సబ్స్టిట్యూట్ మాత్రమే. ఎప్పుడైతే మన డైట్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ నుంచి రాదో అప్పుడు మాత్రమే మనం ఈ వే ప్రోటీన్ని యాడ్ చేసుకోవాలి. సో అవసరం ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఫైనల్లీ వెజ్ వర్సెస్ నాన్ వెజ్, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే, నాన్ వెజిటేరియన్స్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. తక్కువ క్యాలరీస్లో ఎక్కువ ప్రోటీన్ వచ్చే స్కోప్ ఉంటుంది. వెరాజ్ వెజిటేరియన్స్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని వెజ్ ప్రోటీన్ సోర్సెస్లో ప్రోటీన్తో పాటు ఏదర్ కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఉంటాయి కాబట్టి. అంతకు మించి దెర్ ఈజ్ నో సచ్ బిగ్ డిఫరెన్స్. ఎండ్ ఆఫ్ ద డే మీ బాడీ అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వస్తుందా లేదా అని మాత్రమే చూస్తుంది, కానీ ఇది ఏ సోర్స్ నుంచి వస్తుందని చూడదు. సో వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇద్దరూ మీ మజిల్ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని తెలుసుకోవాలని నాకు చిన్న క్యూరియాసిటీ ఉంది. కింద కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.